హాయ్ హలో అండి, వెల్కమ్ టు కిచెన్ కార్నర్. ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్ అల్లం పచ్చడి, అల్లం ఆవకాయ పచ్చడి. దీన్ని తయారు చేయడానికి ముందుగా మ్యాంగో తీసుకోవాలి. దాన్ని ఇలా సన్నగా ముక్కలు తరుక్కొని దాంట్లో ఉన్న జీడిని తీసేయాలి. జీడిని తీసేసిన తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ ఉంటుంది, ఆ లేయర్ను కూడా మీరు గిల్లేసుకోవాలి. అది చాలా టఫ్గా ఉంటుంది, మనకు డైజెస్ట్ అవ్వదు, గొంతులో అడ్డం పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ పీసెస్ను మంచిగా క్లాత్తోని తుడిచేసుకోవాలి. దానిపైన ఆ జీడి మరకలు ఏమైనా ఉంటే అవన్నీ తుడిచేసుకోవాలి. నీట్గా ఇలా ఏదైనా ఒక క్లాత్ మీద వేసుకోవాలి. ముక్కలన్నిటినీ వేసుకున్న తర్వాత క్లాత్ పెట్టి ఇలా తుడుచుకోవాలి. ఏదైనా బ్లాక్గా ఉంటే ఈ పీసెస్నన్నీ వేరే సపరేట్ బౌల్లో కన్నా తీసుకోవాలి, లేదుగా ఒక పక్కనైనా వేసుకొని పెట్టుకోవాలి. వేసుకొని పెట్టుకున్న తర్వాత ఈ ముక్కలను మనం పికిల్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు పికిల్ తయారు చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టాను. పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. కిలోకి పావు కిలో వేసుకోవాలి, పావు లీటర్ వేసుకోవాలి. ఎన్ని కిలోలు ఉంటే అన్ని పావు లీటర్లు వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం దీంట్లోకి జీలకర్ర మెంతులు వేసుకోవాలి. జీలకర్ర మెంతుల సీడ్స్ వేసుకోవాలి. అవి బాగా చిటపటలాడిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసేసేయాలి. స్టవ్ ఎందుకు బంద్ చేసుకోవాలి అంటే ఈ ఆయిల్ పొంగిపోయే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా గార్లిక్ జింజర్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఈ ఆయిల్ అంతా పొంగే అవకాశం ఉంటుంది. గార్లిక్ జింజర్ పేస్ట్ నల్లగా మాడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ ఆయిల్ని చల్ల పడేదాకా వెయిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఈ ఆయిల్ను కూల్గా మారేదాకా చూసుకోవాలి. కూల్గా అవ్వాలి, గోరువెచ్చగా అవ్వాలి. మరి కూల్గా అంటే కూల్గా కాదు, గోరువెచ్చగా ఉన్నప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేయాలి. మనం తక్కువగా గ్రేవీ తక్కువ కావాలంటే 250 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేయాలి. ఎక్కువ కావాలంటే 400 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసుకోవాలి. అది మన టేస్ట్ని బట్టి. 150 గ్రామ్స్ గార్లిక్ పేస్ట్ తీసుకోండి, 250 గ్రామ్స్ అల్లం తీసుకోండి. 1 కిలో ముక్కలకి చెప్తున్నాను నేను. సో ఈ గార్లిక్ జింజర్ పేస్ట్ని ఆయిల్తో త్వరగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక అది కొద్దిగా వేగుతుంది. ఇలా వేగిన ఈ ఆయిల్కి ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడంతా గార్లిక్ జింజర్ పేస్ట్ ఇందులోకి యాడ్ చేస్తున్నాను. మనం గార్లిక్ జింజర్ కూడా ఒలుచుకున్న తర్వాత, పొట్టు తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మెంతుల పౌడర్ వేస్తున్నాను. నేను 3 kgs తీసుకున్నాను కాబట్టి 3 స్పూన్స్ వేస్తున్నాను. 1 స్పూన్ నియర్లీ 10 గ్రామ్స్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు బాగా శుభ్రంగా అల్లాన్ని కడుక్కొని ఎండవేసుకోవాలి. ఇప్పుడు నేను జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. 10 గ్రామ్స్ 1 కిలోకి జీలకర్ర పౌడర్ పడుతుంది. నేను 3 kgs తీసుకున్నాను కాబట్టి 3 స్పూన్ల జీలకర్ర పౌడర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఆవాల పౌడరు యాడ్ చేయాలి. జీలకర్ర మెంతులేమో వేయించి తీసుకోవాలి. ఆవాలు వేయించకున్నా పర్వాలేదు, నేను కొద్దిగా వేయించాను. అది ఎందుకంటే కొద్దిగా వాటర్ ఏమన్నా ఉంటే పోతుందని లైట్గా రోస్ట్ చేసుకున్నాను. తర్వాత ఇది మస్టర్డ్ పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని ఇందులోకి యూజ్ చేస్తున్నాను. 1 కిలోకి 100 గ్రామ్స్ మస్టర్డ్ పౌడరు పడుతుంది. ఇప్పుడు కొన్ని మెంతులు వేస్తున్నాను. ఒక 5 గ్రామ్స్ మెంతులు వేస్తే సరిపోతుంది. ఇవి గార్లిక్ క్లావ్స్ కూడా వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1 kgకి 200 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ పడుతుంది.
ఈ సాల్ట్ తక్కువైందనుకోండి, మళ్ళీ థర్డ్ డే మనం తీస్తాం కదా పచ్చడి, తీసి మళ్ళీ తరోగా మిక్స్ చేసుకునేటప్పుడు సాల్ట్ ఏమైనా తక్కువగా అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ లేకుంటే పచ్చడి పాడైపోతుంది. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. నేను ఇంట్లో కొట్టిన రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది లేకుంటే 3 మ్యాంగోస్ పచ్చడి వేసుకోవాలి. ఉప్పు కూడా మీరు వేసుకునేటప్పుడు క్రిస్టల్ ఉప్పు తీసుకొని దాన్ని ఫైన్గా పౌడర్ చేసుకొని దాన్ని మన పికిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తయారైన మిశ్రమానికి మనం మెల్లమెల్లగా మామిడికాయ ముక్కలు యాడ్ చేస్తూ ఈ మిక్చర్తో కలుపుతూ పోవాలి. కలుపుతూ పోయిన తర్వాత మొత్తం ఇదంతా కలిపిన తర్వాత మనం జార్లోకి ఎత్తుకొని పెట్టుకోవాలి. కానీ జార్లోకి ఎత్తుకునే ముందు ఇది ఫ్యాన్ గాలికి చల్లబరచాలి. ఫ్యాన్ గాలికి పెట్టాలి. చల్లగా అయిన తర్వాతనే జార్లోకి ఎత్తుకోవాలి, లేకుంటే వాటర్ ఊరిపోతుంది. ఆ వాటర్ పికిల్లో పడి పికిల్ పాడయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకనే మీరు ఏది రోస్ట్ చేసుకున్నా ఫస్ట్ దాన్ని చల్లబరిచి తర్వాత పౌడర్ కొట్టుకొని ఆ పౌడర్ కూడా చల్లగా అయిన తర్వాతనే ఈ పచ్చడి మిశ్రమానికి యాడ్ చేయాలి. అన్నీ ఒక పేపర్లో వేసుకొని చల్లగా చేసుకున్నా పర్వాలేదు, ప్లేట్లలో వేసుకొని చల్లగా చేసుకున్నా పర్వాలేదు, కానీ చల్లగా అయిన తర్వాతనే కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం పికిల్ రెడీ అయిపోయినట్టే. ఈ పికిల్ని మనం జార్లోకి తీసి పెట్టుకొని 3వ రోజు మళ్ళీ ఇదే బౌల్లోకి తీసుకొని మళ్ళీ తరోగా మిక్స్ చేసుకొని టేస్ట్ చేసి ఉప్పు తక్కువగా ఉంటే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ముక్కలు ఉప్పును పీల్చుకుంటాయి. మళ్ళీ ఉప్పు కాస్త తక్కువ అవుతుంది. అప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేసేసుకొని మనం మళ్ళీ జార్లోకి ఎత్తి పెట్టుకున్నామంటే రోజు మనకి ఎంత అవసరం ఉంటే అంత తీసుకోవచ్చు. బట్ ఎప్పుడు పికిల్ తీసినా కానీ డ్రై స్పూన్తో తీయాలి. వెట్ స్పూన్తో తీసారంటే పికిల్ పాడైపోతుంది, సంవత్సరం పాటు నిల్వ ఉండదు. మీరు ఏ పాత్రలు అయితే ఈ పికిల్కి యూజ్ చేస్తున్నారో ఆ పాత్రలన్నీ ఎండబెట్టి మరీ యూజ్ చేయాలి. పాత్రలన్నిటినీ మనము వేడి నీళ్ళతో శుభ్రంగా కడిగి ఎండబెట్టి ఈ పికిల్కి యూజ్ చేయాలి. ఏది మీరు చేసినా కూడా బాగా ఎండబెట్టి మాత్రమే చేయాలి. తడి అస్సలు ఉండకూడదు. తడి ఉంటే ఫంగై ఫామ్ అయిపోయి పచ్చడిని పాడు చేస్తుంది. ఇది మా అమ్మాయి అల్లం ఆవకాయ పచ్చడి తింటోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కారంటే మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ వెంటనే రీచ్ అవుతాయి నేను కొత్త వీడియో పెట్టగానే.